వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. ములుగు జిల్లా మంగపేట మండలం ప్రకృతి రమణీయ ప్రాంతం మహిమాన్వితుడు మల్లూరు హేమాచల లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏ సురేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 17 వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయని, ముఖ్యంగా ఈ నెల 12న స్వామి కళ్యాణం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని అన్నారు. మంత్రి సీతక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఏటూరు నాగారం నుండి దేవస్థానం వరకు బస్ సౌకర్యం, చలువ పందిళ్లు, త్రాగునీరు, అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు. దేవాలయ ఈవో సత్యనారాయణ, అర్చకులు ఈశ్వర్ చందు, హర్మ, అలాగే భద్రాచల పూజారి శివరామకృష్ణ భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు అంటే 11 నుంచి 17 వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఎంత మంది వచ్చినా అంత మందికి ఇక్కడ పెట్టేటువంటి యొక్క భక్తుల ద్వారా మనం పెట్టేయడం జరుగుతుంది. శ్రీ హేమాచల నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మరి 8 నుండి 17 వరకు అతి వైభవంగా జరుగుతాయని చెప్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ ఉత్సవాలు కానీ మన సీతక్క గారు, మినిస్టర్ గారు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ 20-30 లక్షల రూపాయలని మరి రోడ్డు కానీ, తర్వాత శానిటేషన్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి పనులకు వారు ఏర్పాటు చేసినారు. దానికి మా సీతక్క గారికి ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా ఏ మినిస్టర్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశాలు, రివ్యూ సమావేశాలు జరిపించి ఈ గుట్ట యొక్క బాగోగులను ఎవరు కూడా చూసుకోలేదు. కానీ మినిస్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లని ఏకపరుస్తూ ఏ డిపార్ట్మెంట్కి ఏ పనులు చేయాలో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు వారు అభివృద్ధి చేస్తూ కార్యక్రమాలు వచ్చేటువంటి భక్తులకు అన్ని విధాలా సహాయపడుతూ ఉండాలని నా యొక్క మనం. నా పేరు గరిమగారి సురేష్, మల్లూరు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మినిస్టరు దంసరి సీతక్క గారికి ధన్యవాదములు. గారికి రుణపడి ఉంటాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది. ఆర్టీసీ బస్సుల విషయమే కానీ, ఎలక్ట్రిసిటీ విషయమే కానీ, రోడ్లు, శానిటేషన్ విషయమే కానీ అన్ని విధాలా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఏర్పాటు చేసినందుకు మేము మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఉత్సవాలు 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుగుతాయి. దీంట్లో కళ్యాణం వచ్చేసి 12వ తారీఖు, నాగవల్లి వచ్చేసి 16వ తారీఖు. కళ్యాణము రోజు మాత్రం చాలా గొప్పగా జరుగుతుంది. దానికి ఏర్పాటు చేయడం సద్వినియోగం చేసుకొని ఉచిత ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వరంగల్ నుంచి ఉన్నాయి, వేదినారం నుంచి టెంపుల్ వరకు వచ్చే మార్గం ఏర్పాటు. దాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. హేమాచల లక్ష్మీ నృసింహ క్షేత్రం, మల్లూరు, మంగపేట మండలం, ములుగు జిల్లా. ఈ యొక్క క్షేత్రం చాలా పురాతనమైన నారసింహ క్షేత్రం. నరసింహ క్షేత్రాల్లో చాలా గొప్ప క్షేత్రం అయింది. ఈ క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని అనుసరించి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ విధంగా మనకి ఈ రోజు అంటే 8వ తారీఖు నుంచి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 17వ తారీఖు వరకు కూడా మనకు సప్తాండిక ధ్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవంగా జరుగుతాయి. అంటే మనకు 10వ తారీఖు నుంచి ఆండికం ప్రారంభం. దీని ముందుగా ఈ రోజున ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ఈ రోజు ఉదయం స్వామివారికి విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవాచన, రక్షాబంధనం, పరిషత్ దక్షిణ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారికి ఉత్సవాంగ స్థపనం, అంటే ఉత్సవం ప్రారంభానికి ముందుగా స్వామికి స్థపనం చేస్తాం. ఆ స్థపనం పూర్తి చేసుకొని స్వామివారికి మహానివేదన పూర్తి చేసుకున్నాం. ఈరోజు సాయంకాలంలో స్వామివారికి ముత్సంగ్రహణ, ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఈ యొక్క 8వ తారీఖు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో మనకు జరుగుతుంది. ఇది మొదలుగు రేపు ఉదయం 9వ తారీఖు నాడు గరుడపట లేఖనం, 10వ తారీఖు నాడు ధ్వజారోహణ, 11వ తారీఖు ఎదుర్కోలు, 12వ తారీఖు స్వామివారి కళ్యాణం, 13వ తారీఖు రథోత్సవం, 14 సదస్యం, 15 దోపోత్సవం, 16 నాగవెల్లి చక్రతీర్థం, 17వ తారీఖు వసంతోత్సవంతో మనకి బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని 12వ తారీఖు నాడు జరిగే అంగరంగ వైభవంగా జరిగే తిరుకళ్యాణ మహోత్సవానికి భక్తులంతా విచ్చేసి స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామాయ నమః.
భద్రాచలం అంటే ఈ యొక్క నరసింహ క్షేత్రానికి బ్రహ్మోత్సవాలకు ఈనాడుగా సుమారుగా ఒక 80-90 ఏళ్ల నుంచి కూడా భద్రాచల దేవస్థానం నుంచి అర్చకులు రావడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉన్నది. అలాగే మా తాతగారు, మా తండ్రి గారు, నేను కూడా ఇప్పటికీ బ్రహ్మోత్సవాలకు ఇట్లానే భద్రాచలం నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ చేస్తాం. అయితే ఇప్పటికే మనకి ఇక్కడ దగ్గర మన మినిస్టర్ గారు అయినటువంటి సీతక్క గారు, మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన దేవస్థానం ఈవో గారు, వీరంతా కూడా ఈ యొక్క కళ్యాణం జరగడానికి అంగరంగ వైభవంగా జరగాలని, ఎప్పటికంటే కూడా ఇంకా వృద్ధిగా ఈ సంవత్సరం జరగాలనే ఉద్దేశంతో వారు ఇప్పటికే 2-3 సార్లు రావడం, ఈ యొక్క క్షేత్రంలో ఎలా జరగాలి, ఏర్పాటు జరిగే కళ్యాణం ఏ విధంగా, ఎంత బాగా భక్తులు మనకి ఏ విధంగా సౌకర్యం చేయండి. అందుకని ఇక్కడ మంచినీటి వస్తుంది. మామూలుగా చింతామణి వీటి వల్ల ప్రకృతిగానే స్వామివారి యొక్క తీర్థం ఇక్కడ మంచినీటి వస్తుంటుంది. కాదు ఇక్కడ వచ్చే వారందరికీ కూడా ఎటువంటి లోటుబాటు లేకుండా అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతినిత్యం ఒక్కొక్క ఊరు వారు ఈ యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క ఊరు వారు ఒక్కొక్క రోజున అన్నదానం చేయడం అనేది ఇక్కడ విశేషం. అలా అన్ని విశేషంగా ఈవో గారు అన్ని విధాల ఏర్పాటు కూడా చాలా వైభవంగా చూస్తున్నారు. ఈ రోజు మేము ప్రారంభించాం. ఇట్లా 10 రోజుల పాటు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ వచ్చి స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీ.